భూలోకంలో నమ్మకమైన జీవితాన్ని బట్టి పేతురుని ఎన్నుకున్నాడు. అట్లాగే భూలోకంలో మనం నమ్మకమైన జీవితం జీవించినప్పుడు మనకు దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నుకోవడం అంటే అందరూ సేవకులు కాదు, అక్కడ అందరూ ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క వృత్తిలో స్థిరపరుస్తారు. ఏ వృత్తి చేసినా సరే నువ్వు నమ్మకం ఉండాలి, నమ్మకమైన జీవితం ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నమ్మకం లేనప్పుడు దేవుడు మన ముఖం చూడడు. ఎందుకంటే నీలో నమ్మకం లేనిదే దేవుడు మన ముఖం ఎందుకు చూస్తాడండి? చూడడు. కాబట్టి నమ్మకమైన జీవితం మనకు ఉండాలి పిల్లారా. నమ్మకమైన జీవితం మనకు లేకపోతే దేవుని దగ్గర నుంచి మనం ఏం పొందలేము. మరి అటువంటిప్పుడు మనకు ఏం కలిగి ఉండాలంటే పిల్లారా, నమ్మకమైన జీవితం మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మరి మనము నమ్మకమైన జీవితానికి మరి రావటానికి మనం ఏం చేయాలి? నమ్మకమైన జీవితం లేదనుకోండి, నమ్మకమైన జీవితం లేదనుకోండి, ఏం చేయాలి మనం? మన శక్తి, మానవ శక్తి, మానవుని బలం, మానవ జ్ఞానం, మానవుని తెలివి చాలదు. ఏం చేయాలి? చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. దేవుని ఆత్మ కావాలి మనకి. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనకు ఉంటుందో నమ్మకమైన జీవితం అప్పుడే ఉంటుంది. నమ్మకమైన జీవితం మరి రావటం లేదు. కారణం ఏంటంటే మరి దేవుడిని ఆత్మ గురించి అడగట్లా. మీరు దేవుని ఆత్మ గురించి అడిగినప్పుడు, ప్రభు ఆత్మ మన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మనకు ఆత్మ ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు నమ్మకమైన జీవితం ఒకటి, విశ్వాసం ఒకటి, ప్రేమ ఒకటి. మళ్ళీ ప్రేమలో 2 రకాలు ఉంటాయి. ఏంటి 2 రకాలు? మనం చెప్పుకున్నాగా, అన్నీ చెప్పుకున్నాయే. అవి మనకెందుకు గుర్తుంటాయి? ప్రేమ ఎన్ని రకాలయ్యి? ప్రేమ 2 రకాలు. శరీర సంబంధంలో ఉన్నాం. శరీర సంబంధాలుగా ఉన్నప్పుడు శరీర సంబంధించిన ప్రేమ ఒకటి, ఆత్మ సంబంధించిన ప్రేమ ఒకటి. ఆత్మ సంబంధించిన ప్రేమే దేవుని ప్రేమ. శరీర సంబంధించిన ప్రేమ, శరీరం ఎటు పోతే అటు పోతాం. శరీరం మనం ఏం చేయాలనుకుంటే చేస్తాం, ఏ పని చేయాలనుకుంటే అది చేస్తాం. హద్దుపద్దులు ఉండదు శరీరానికి. ఏది కోరుకుంటే అది. మరి అది దేవునికి ఇష్టం ఉండదు.